హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గొంతంతా పోయింది. సో నా వాయిస్ ని మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనం విజయవాడ దగ్గర వెళ్తూ ఉన్నాం. సో చార్ధామ్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ముందు ఒక వీడియో ట్రైన్ ఎక్కిన వీడియో పెట్టాను కదా, సో దాని నెక్స్ట్ వీడియో అన్నమాట ఇది. సో డే 1 నుంచి మొత్తం 1 by 1 వీడియోస్ పెడుతూ వస్తాను. ఇంకా ఇక్కడ ఏంటో ఈసారి తెలియలేదు కానీ చార్ధామ్ ట్రిప్ అంతా కూడా అస్తవ్యస్తంగా సాగింది. సో ఎంత అస్తవ్యస్తంగా సాగినా మొత్తానికి ఆ 4 ధాములు మాత్రం చూసుకొని వచ్చాం. అదొకటి సంతోషం. సో అన్ని అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేసామని. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏసీలో కొంతమంది స్లీపర్లో బుక్ చేసుకున్నారు. సో మేమైతే ఈరోజు అమ్మ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. సో అది May 17th అమ్మ బర్త్డే. ఆల్రెడీ ఈ వీడియో కూడా పెట్టాను కదా. సో అమ్మని విష్ చేసి సో అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న పండ్లన్నీ అమ్మకి ఇస్తూ ఉన్నారు. తర్వాత అమ్మకి వాళ్ళకి ఐస్ క్రీమ్లని టీలని అవి ఇవి తీసి ఇచ్చిందంట ఆ పక్క నుంచి. సో ఇలా ట్రైన్లో కొంచెం జాలీగా ఉండింది. సో అందరూ ఒక చోటు ఉంటే ఇంకా జాలీగా ఉండేది. కాకపోతే కొంతమంది ఏంటంటే ప్రైస్ ఎక్కువ కదా ఏసీ అనేసి ఇక్కడ చేసుకున్నారు. అమ్మ అయితే నేను వీళ్ళతోనే ఉంటాను, నీతో రాను అని చెప్పింది. అందువల్ల అమ్మకు కూడా నార్మల్ స్లీపర్లోనే చేయించాం. ఇక్కడికి వెళ్ళి అమ్మని విష్ చేసిన తర్వాత మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి మా సీట్లోకి వెళ్ళి బాగా టైం పాస్ అనమాట. ఎందుకంటే రావడం కూడా కోచ్లు అందరికీ పక్కన వచ్చాయి అనమాట. స్లీపర్ల వాళ్ళకి పక్కన, ఏసీల వాళ్ళకి పక్కన అనమాట. సో అందరం మనమే కాబట్టి జాలీగా కూర్చొని మాట్లాడడానికి ఇంకేదైనా షేర్ చేసుకోవడానికి అన్నీ కూడా మనకు బాగుండేది అనమాట. ఒక ఆవిడైతే వాళ్ళ ఇంట్లో కాసాయంట కర్పూరం, ఈవిడ విశాలాక్షమ్మ ఈవిడ పేరు. వాళ్ళ ఇంట్లో కాసాయంట, అమ్మ కోసం తెచ్చిందంట. అలాగే మంచిగా ఇచ్చేసింది. వెళ్తూ ఉంటే ఇక్కడ క్యాంటీన్లో ఇవి చేస్తున్నారనమాట, కట్లెట్స్ బాగున్నాయి. సో ఏంటంటే వేడివేడిగా లోపలే మనకు క్యాంటీన్ ఉంది కాబట్టి వేడివేడిగా ఏం కావాలన్నా కూడా తీసుకోవచ్చు. పాలు కానీ ఇంకా కట్లెట్స్ కానీ అవి మామూలుగా సేల్ చేస్తూ ఉంటారు, లేదంటే ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో మొత్తానికి ఫుడ్ కూడా మనకు ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. కాకపోతే మా ఫుడ్ మేము వండుకున్నాం కాబట్టి కొంచెం హెల్తీగా ఉన్ని రోజులు ఉండగలిగాం. ఇంకా వీలు పడినప్పుడు బయట తిన్నాం అనమాట. సో ఇక్కడ టనల్ వచ్చింది. సో టనల్లో వెళ్తుంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు సంతోషం కదా, టనల్ వస్తే లోపల చీకటిగా ఉంటుందని. సో అలాగే అది కూడా షూట్ చేశాను అనమాట మీకోసం. Day 1 స్టార్ట్ అయింది. ఇక ట్రైన్లో అయితే బాగా ఫుల్ టైం పాస్. సో అమెరికా ఒక పెద్దవాడు అమెరికాకి వెళ్ళింది, ఆ ముచ్చట్లు సో అవన్నీ కూడా యాజ్ టీజ్గా పెట్టాను. సో సరదాగా మీరు కూడా వినేసి నవ్వేసుకోండి. ఇప్పుడు క్లాసులో ఇచ్చారనుకో, ఫ్లైట్ లో పోతున్నావు, అప్పుడు దాన్ని ఏం చేస్తావు? వాసన వస్తుందా? ఏంది అంటే డ్రింక్ అన్నదాన్ని నేను నాకు వద్దన్న, ఇంకేం కావాలి అన్నది. థమ్స్అప్ ఇస్తావా అన్న. థమ్స్అప్ అన్నా సరే అదే ఇస్తాను అన్నది. మళ్ళీ ఏమంటే టమాటో జ్యూస్ అన్నది. మళ్ళా చెడిపడి పుండ్లు అవి ఇట్లాంటివి బాగా తెలుగు తెలుసా మనకి? మనం చెప్పేది వాళ్ళకి ఫుడ్ కాడ మనకి నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఇస్తారు, ఎగ్ అంటే ఎగ్ ఇస్తారు. లేకపోతే ఇప్పుడు నేను పోవాలంటే నాకు భయం వేస్తుంది. ఏమి లే, బంగారంగా పోవచ్చు. ఏమిలే ఈ చైర్ బుక్ వద్దు, కనుక్కోం బాలేమో ఎంత దూరం నడవాలా. బుక్ చేస్తాడంటే హాయిగా పోవచ్చు. ఎక్కమంటే ఫ్లైట్ సెప్టెంబర్ లెక్కి ఏం భయంలే. ఫ్లైట్ లో అనుభవాలని చెప్పేస్తుంది. అక్కడే ఒక్కడే పోతున్నాం కదా. ఆయన ఫస్ట్ పోయినప్పుడు మటుకు మేము అంటే నడవకూడదు కావాలేమో అని చెప్పి పోలా. మళ్ళీ ఏమంటే జ్యూస్ కావాలన్నా, ఏది కావాలన్నా, కాఫీ కావాలన్నా పోయి హాయిగా అంతా తిరుక్కుంటాం. ఉండేవా ఫస్ట్ బాగా భయానికి మళ్ళీ ఏం భయం లేదు. మనం వాడికి పోయి ఏది కావాలన్నా ఇస్తారు. చాక్లెట్ కావాలన్నా ఇస్తారు, బిస్కెట్ కావాలన్నా ఇస్తారు, ఏది కావాలన్నా ఇస్తారు. తినచ్చు హాయిగా అంటది బాగా. సెప్టెంబర్ లో ఏం భయంలే. పొలాయిని మా ఆయన 50 నెలల గుళ్ళు లాగా పంపించేసి
మేము ఒక 3 నెలలు ఏం ఆయి కొనుక్కొని తింటారు లేదు బంద్ చేసి ట్రైన్లో ఎక్కువ మంది ఉన్నందువల్ల మాకు ఎక్కడ కూడా బోర్ అనేది అనిపించలేదు. మొత్తానికి షారన్పూర్ రైల్వే స్టేషన్లో దిగాం. ఇక్కడికి బస్సు రమ్మని చెప్పాం. అందువల్ల ఇక్కడ అందరూ దిగేసి కాకపోతే అక్కడే మేము వెయిటింగ్ రూమ్స్ ఉంటే అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాం. అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాం. కాకపోతే ఇంకా మేము 4కే దిగేసాం. 6:30కి ఏమో వెహికల్ వస్తుంది. ఈ లోపల సరౌండింగ్స్ అంతా కాఫీ టీలు టిఫిన్లు అవన్నీ తినేసి అలా తిరుగుతుంటే ఒక గుడి కనిపించింది అనమాట, శివుడి గుడి. సో పోవడం శివుని దర్శనం చేసుకున్నాం. అక్కడ అభిషేకం లాగా కూడా మనం చేయొచ్చు. అలాగే అందరూ కూడా నీళ్ళతో అభిషేకం చేశారు శివుణ్ణి. సో అదొకసారి చూసేద్దాం. ఇది షారన్పూర్ రైల్వే స్టేషన్ వెనకాల ఉందన్నమాట ఈ గుడికి వెళ్ళాం. ఇంకా పొద్దున్నే స్నానం చేసేసి టీలు అన్నీ తాగేసిన తర్వాత గుళ్ళో దర్శనం చేసుకుని ఇంకా వ్యాన్ కోసం వెయిట్ చేయడం అనమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మనకు అటువైపు వెళ్ళినట్లయితే ఎక్కువగా శివుడి గుళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకు అమ్మవార్లు కూడా కనిపిస్తూ ఉంటారు. ఎక్కువగా శివుళ్ళు అయితే ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ శివలింగం ఉంది కదా, శివలింగానికి మేము అభిషేకం చేసాం. అభిషేకం చేసేటప్పుడు ఆ శివలింగాన్ని తాకితే జిల్లుగా కరెంట్ షాక్ కొట్టేట్టు కొడుతుంది అనమాట. అంత జిల్లుగా ఉంది. ఆ రాయి ఏంటో కానీ చాలా జిల్లుగా ఉంది అది. ఇక్కడ 1 by 1 అందరూ కూడా అక్కడే పక్కనే ట్యాప్లో వాటర్ వస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు అభిషేకం చేసాం అనమాట. ఇక్కడ చుట్టూ ఏంటంటే వెండితో కవర్ చేసి శివలింగం మాత్రం రాయి మాత్రం పైన అలాగే ఉంచారనమాట. మనం ఆ రాయిని తాకినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అలా షాక్ లాగా అనిపిస్తూ ఉంది. ఇక కొంతమంది వచ్చి గుడి చూసి ఇలా అభిషేకం చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా అందరూ చెప్తే మళ్ళీ అందరూ వచ్చారనమాట. సో ఇలా వెళ్ళిన మొత్తం 25 మెంబర్స్ వెళ్ళాం. మాకు ఢిల్లీలో దిగచ్చు లేదా షారన్పూర్లో దిగచ్చు. ఢిల్లీ కంటే కూడా షారన్పూర్ వచ్చి హరిద్వార్కి చాలా దగ్గర అని చెప్పి షారన్పూర్లో దిగాం. అందువల్ల ఏంటంటే మాకు కొంచెం టైం కవర్ అవుతుందని ఫస్ట్ నా ప్లాన్లో ఏంటంటే హరిద్వార్, ఋషికేశ్, కురుక్షేత్ర ఇవన్నీ చూసిన తర్వాత చార్ధామ్ వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ నాకు ఎందుకో అనిపించింది అక్కడ ఏమైనా ట్రాఫిక్ జామ్ అయినా లేదా ఇంకేదైనా ఇబ్బందులు జరిగినా ఇవి హరిద్వార్, ఋషికేశ్ అయితే ఎప్పుడైనా చూడొచ్చు, ఒకవేళ మిస్ అయినా కూడా చార్ధామ్ చూడడం కష్టం కదా అని ఇవన్నీ ఫస్ట్ స్టాప్ చేసేసి నేరుగా చార్ధామ్ వెళ్దామని డిసైడ్ చేసుకున్నా అప్పటికప్పుడు. సో అందువల్ల వెహికల్ వాళ్ళకి కూడా చెప్పారనమాట, ఏంటంటే మీరు హరిద్వార్ కొద్దు, డైరెక్ట్ మనం యమునోత్రి దగ్గర స్టే చేసేదానికి బార్కోట్ అనే ఊరు ఉందనమాట, అక్కడికి వెళ్ళిపోదాం. సో అక్కడి నుంచి ఈ 4 ధాములు చూసేసిన తర్వాత రిటర్న్లో కావాలంటే ఇవి చూద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. అప్పుడు ఒకవేళ మనకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మన మెయిన్ పర్పస్ చార్ధామ్ కాబట్టి ఆ చార్ధామ్ అయితే ఖచ్చితంగా చూస్తాం కదా అనేసి అలా ప్లాన్ చేసి మళ్ళీ ప్లాన్ మార్చి ఇలా వచ్చింది. ఏంటంటే ఇప్పుడే విన్నారంట, కేదార్నాథ్కి పోతా ఉంటే అక్కడ కార్ యాక్సిడెంట్ జరిగింది, 10 మంది చచ్చిపోయారు, కారు కాలిపోయిందని. సో మా వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడే పోయి శివుడికి అభిషేకం చేసి వచ్చాం. సో మేము ఏ ట్రిప్ పోయినా ఎక్కడ ఏం జరగదు, అన్నీ హ్యాపీగానే జరగద్ది. అలానే చెప్తాండి, ఏం భయపడండి, చెడు మాటలు వినద్దు, దేవుడి మీద భారం వేసిపోదండి. ఇంకా మనకు టైం తీరిపోతే ఎక్కడుండే చచ్చిపోతాం, ఊర్లో ఉండేది చచ్చిపోతాం, ఇంట్లో ఉన్నది చచ్చిపోతాం అని చెప్తా ఉన్నాను. అది అన్నమాట. ఇది బుజ్జి ఈ ఫోటో మీ అమెరికా పంపిస్తానండి. మీ రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ మీద బుజ్జి పడుకోండి. పోనీ పోకూడదు బుజ్జి, పోకూడదు అమెరికాకా, అదే కదా. ఏ రోజుకి అట్లా ఉండాలి కదా, తప్పదు కదా. అమెరికాలో ఉండు, అనకాపల్లిలో ఉండు, ఏ రోజుకి ఆ రోజు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. పోయా విజయక్క ఏమడిగింది పోయా? దూదేనా? దూద్ అన్నా నేను, దూది కాదు, దూద్ అంటే అది కాదు. నువ్వు దూత అడిగితే దూది ఇవ్వకుండా ఏమిచ్చాడా? అంటే దాన్ని కలపాలి కావాలి,
పాలు పాలు అంటే వాడికి అర్థం కాకపోయా మళ్ళీ గబక్కన గుర్తొచ్చింది దూద్దు అని నేను తర్వాత దూద్దు అంటే నువ్వు దూద్గా నువ్వు కరెక్ట్ గానే అన్నా అనుకుని చేసింది దూది చేసేసింది क्या 50 అంట మరి 20 అంటావు అయితే 20 दो ऊपर का 25 అంట कितना 20 50 అంటే ఎంత రెండు కాలిక 50 రెండు కాలికి 50 ఒక కాలికి 25 ఎవరికి ఎక్కువ నొప్పి చేయించుకోండి రెండు కాలికి 50 అన్నా రెండు కాలికి అయితే 25 అంట దో పేరేంకో 50 నువ్వు అదే 20 ఎంత ఎట్లా చేస్తారు 20కి 25 కా ఇప్పుడు ఒక కాలికి 25 రెండు కాలు కావాలంటే 50 కూర్చో చేస్తాడు इसको मसाज इसको मसाज करो दर्द चलेगा तुम मसाज करने को दर्द चलेगा పోతుందంట అక్క నిప్పే क्या आयल वो भैया आयल क्या है वो केरला है ఆయిల్ కా याने से याने से ఆయిల్ అంట అబ్బో బాగా ఎత్తుకో కాలు పైకి మీ వాళ్ళే పెడదాం కానీ వీడియో మీ అమ్మ మసాజ్ సెంటర్ పెట్టున్నాడని ఏదంటే ఆయిల్ పెట్టుకున్నాడు రిలాక్స్ అవుతారంట ఫస్ట్ ఇవి కాళ్ళు నొప్పుకోండి ఇవి కూర్చోబెట్టిన తర్వాత మేము చేసుకున్నామని ఒక కాళ్ళకి 20 రూపాయలు అంట రెండు కాళ్ళకి 50 రూపాయలు అంట మొత్తాన్ని ఫస్ట్ కడుతున్నాడు అంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేదానికి తర్వాత ఒక్కొక్క ఆయిల్ పోస్తున్నాడు నీకు నొప్పులా కాళ్ళు సరే చూద్దాం నొప్పులు కానీ తగ్గితే ఆయిల్ పనిచేయనట్టు ఆయన రుద్దేసి పని చేస్తుంది అక్క ఆయన చేసే ఎక్సర్సైజ్ పని చేసినట్టు చూడండి అమ్మ మీ అమ్మకి కాళ్ళు నొప్పి తగ్గితే ఈసారి మళ్ళీ సారంపూర్కి పంపించి చేయించండి మీ అమ్మకి హాస్పిటల్ చేయించకుండా నీ కూతురు లేదు తీసుకురమ్మన్నా దీనికి ఒక స్టోరీ చెప్తా మా అన్నకి అప్పుడు టాయిలెట్ పోకుండా ప్రాబ్లం వచ్చింది ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు లాస్ట్కి నాణ్యాపూర్ అనే ఊరికి పోతే ₹1 అంట ప్యాకెట్ ముందు వాటితో తగ్గింది అన్నకి అన్ని అంత వైద్యం చేసిన తగ్గల అట్లా ఈ కాళ్ళు ఇప్పుడు 7 పోతాయేమో చూద్దాం మొత్తానికి ఊపేసేసి అంటున్నాడు మొత్తానికి ఊపేస్తున్నాడు పోనీలే ఆ దెబ్బకాయ నీకు పుట్టిన కాల ఆయన చేతులు పోతుంది అరగంట రుద్దినాడు మా ఏం ఎట్టుందికా ఏం తెలియట్లేదంటావా సో మొత్తానికి ఇప్పుడు కాళ్ళు నొప్పులు పోతే మీ పిల్లకాయలు ఎక్కడికి తీసుకురమ్మను నాకు హాస్పిటల్ వద్దమ్మా ఈయన దగ్గర తీసుకురమ్మను లేకపోతే ఈయనే పట్టుకుని వెళ్ళిపోదాం ఆంధ్రాకి మళ్ళీ ఏమన్నా ఎక్కువ జిడ్డు అయిపోద్దాం చూడు జారికి పడిపోతాం भैया ये ऑयल को तेल को स्लिप हो गया ना नहीं कोई दिक्कत नहीं ठीक है कोई दिक्कत नहीं ఆయిల్ పోయి అక్కడ ఆయిల్ ఒరే అని తెలీదా నీ చేసే పనిలా కుర్చీ వేసే కూర్చోనేనా అడుగు 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 మీ మామ వెనకాల అన్నాడు పొడుపు ఆతిథ్యం ఇస్తాడు నీకు అక్క ఇప్పుడు వచ్చిన వాళ్ళలో నీకే నిప్పన్నావు కాళ్ళు ఎవరు నిప్పన్లా అందుకే నీకు పోయినంత దూరం 13 రోజులు సవ్యంగా నువ్వు నడవాలా నొప్పి లేకుండా ఉండాలని చేపిస్తున్నావు ఇప్పుడు కానీ నొప్పి తగ్గింది అనుకో మళ్ళీ మనం రిటర్న్ ఎడకే వస్తాం అప్పుడు ఇంకోసారి చేయించుకో నొప్పి తగ్గలేదు అనుకో వండి కొట్టేసిపోదాం ఇంతకీ ఏం ఆయిల్ పోసినాడు దానిలో కోకోనట్ ఆయిల్ ఏదైనా పోసినాడు లేకపోతే ఎట్టో దానికి లెగ్ మసాజ్ అయితే అయిపోయింది పక్కన ఏంటంటే ఇది ఎక్కువగా గుళ్ళో ఉంటాయి ఈ చెట్టు పేరు ఏంటో మర్చిపోయాను మారేడు చెట్టు ఏంటో అది పక్కన ఉండే లోపలికి మా వాళ్ళు కొన్ని ఆకులు కోసుకుంటున్నారు ఇది షారణ్పూర్ రైల్వే స్టేషన్ సో దాదాపు 2 to 3 hours ఇక్కడ ఉన్నాం అనమాట అంటే మా వెహికల్ వచ్చేంత వరకు సో వెహికల్ వచ్చేసింది సో చెప్పాను కదా మా చార్ధామ్ ట్రిప్ అస్తవ్యస్తంగా జరిగిందని అందులో ఇది ఒక భాగం అన్నమాట ఏంటి అంటే యాక్చువల్గా నేను బస్ బుక్ చేసినప్పుడు యాక్చువల్గా నేపాల్కి ఎవరైతే బుక్ చేశారో అదే చార్ధామ్ కూడా బుక్ చేశాడు అనమాట కానీ ఆయనకి చార్ధామ్లో అంత అనుభవం లేనట్లుంది లాస్ట్ మూమెంట్లో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు
లాస్ట్కి మేము 25 మెంబర్స్ వెళ్తే 25 మెంబర్స్ టెంపో అయితే బుక్ చేసి పంపించారు. కాకపోతే బస్సు అయితే కొంచెం మన కాల్ పెట్టుకోవడానికి లగేజ్ పెట్టుకోవడానికి బాగుండేది. ఈ టెంపో అయ్యేటప్పటికి అందరూ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యాం. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ ఇక్కడి నుంచే కాదు, మేము ట్రైన్ ఎక్కేటప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో మా ఊరి దగ్గర ట్రైన్ ఎక్కేటప్పుడు కొంతమంది ఎక్కారు, కొంతమంది ఎక్కేటప్పటికి ట్రైన్ మూవ్ అయిపోయింది. మళ్ళీ చైన్ లాగేద్దాము అని అనుకున్న టైంలో వాళ్ళు మళ్ళీ ఆపారనమాట. ఏంటంటే అమ్మాయి వాళ్ళు రిక్వెస్ట్ చేసింది, ఎక్కువ మంది ఉన్నాం, ఎందుకంటే 2 minutes 3 minutes నిలిపితే సరిపోదు, లగేజ్లు అన్నీ చాలా ఉన్నాయి, కొద్దిసేపు మేము ఎక్కిన దాకా ఉంచండి అంటే సరేనన్నారు. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే అమ్మ ఫ్రంట్లో స్లీపర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు స్లీపర్ దగ్గర అందరూ ఎక్కేశారు కదా అనేసి ట్రైన్ మూవ్ చేసేసారు. కానీ ఏసీలో వాళ్ళందరూ మిగిలిపోయారనమాట. సగం మంది ఎక్కారు, సగం మంది కింద ఉన్నారు. తర్వాత మళ్ళీ ఎలాగోలా ఆపారు. అమ్మ మళ్ళీ అక్కడి నుంచి అరుస్తూ ఉంటే ఆపారు. ఆపిన తర్వాత మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసాం. కానీ టెన్షన్గా ఎక్కానమాట. ట్రైన్ కదిలిపోయింది, ఎలా చేయాలి ఏంటి అనేది. సో అక్కడి నుంచే మాకు అస్తవ్యస్తం అన్నాను కదా, అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఈ అస్తవ్యస్తంగా ఉన్న ట్రిప్ అంతా కూడా. కాకపోతే ఎలాగోలా కష్టాలు పడ్డా మొత్తానికి దేవుళ్ళని అయితే బాగా దర్శనం చేసుకుని వచ్చాం. సో ట్రైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ బస్ దగ్గరకు వచ్చేటప్పుడు బస్సు రాకుండా వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్లో లగేజీలు ఒక్కొక్కరికి 4-5 లగేజీలు ఉన్నాయి. ఎందుకంటే మేము వంట అక్కడే అందరూ గ్రూపులుగా ఒక 4-5 మెంబర్స్ ఒక్కొక్క కరెంట్ కుక్కర్ తెచ్చుకొని ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లోనే అన్నీ చేసుకుంటాం అన్నమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే ఫుడ్ అక్కడ మనకు సెట్ అవ్వదు. అది కాకుండా మనం చేసుకుంటే మన పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టు మన మూట కూడా మన చేతిలో ఉంటుంది కాబట్టి ఎక్కడ ఆకలిస్తే అక్కడ తినచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా మ్యాక్సిమం మేము ఏ ట్రిప్ వెళ్ళినా ఫుడ్ మాత్రం మేమే ప్రిపేర్ చేసుకునేటట్టే ప్లాన్ చేస్తాం. సో అలా ఇవన్నీ కూడా లగేజీలు ఎక్కువైపోయాయి. టెంపో ఏమో కంజెస్టెడ్ అయిపోయింది. సో మొత్తానికి పైనంతా కూడా ప్యాక్ చేసేసి మిగిలినవన్నీ కూడా 26 సీట్ ఉంటుంది అనమాట. సీట్ అంతా ఎత్తేస్తున్నారు వాళ్ళు. అక్కడ అన్నీ కూడా సర్దేసినాం. మొత్తానికి కొంచెం కంజెస్టెడ్గానే టెంపో అయితే ఎక్కేసాము. స్టార్ట్ అయింది మా ట్రిప్. ఎందుకు అయ్యే పోయి విజయక్కకేయండి, కిందలకు వస్తే ఏమొస్తుందా? ఈ బంటి చూడు ఎంత బాగుందో మెత్తగా. అయినా పువ్వులు నిలవను కోసేసినారు బా. ఎందుకు కొయ్యడం అనవసరంగా? చూడు ఎంత బాగుంది. అందుకని వాడు పెట్టేసినావా? కావాలా అన్నది ఎక్కలేదు. మొత్తానికి అక్కడ టెంపో కొద్దిసేపు ఆగింది. ఈ లోపల మా వాళ్ళు ఇక్కడ మామిడి చెట్టు ఉంటే మామిడికాయలు పిందెలు కోసేసి తర్వాత కొద్దిసేపు టైం పాస్ చేశారు. ఇక్కడ ఇటుపక్కల 2 పక్కల చెట్లు ఉన్నాయి కదా, అది ఆమ్ ట్రీ అని చెప్పాడు ఆయన. ఈ చెట్లు చాలా సాయిల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మొత్తానికి కొద్దిసేపు అక్కడ టైం పాస్ చేసిన తర్వాత హరిద్వార్కి వచ్చాం. సో హరిద్వార్లో ఏంటంటే మనం చార్ధామ్కి వెళ్ళే ప్రతి వెహికల్ కూడా గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. ఆ గ్రీన్ కార్డ్ చేయించుకున్న తర్వాతే మనం బయలుదేరాలన్నమాట. సో దాన్ని ముందే చేయించుకుని ఉండాలి వాళ్ళు. సో బస్సు టెంపో మారేటప్పటికి ఆ రోజు చేయించుకున్నారు. అందువల్ల ఏంటంటే లిటరల్గా 1 డే కంప్లీట్గా మాకు వేస్ట్ అయిపోయింది. అది కొంచెం బాధేసిందంట. ఆ 1 డేలో మనం కొన్ని కవర్ చేయొచ్చు కదా అని. సో మొత్తానికి అస్తవ్యస్తంలో ఇలా సాగింది. సో హరిద్వార్లో మేము గ్రీన్ కార్డ్ తీసుకున్న తర్వాత బయలుదేరాం. మా టార్గెట్ వచ్చి యమునోత్రి నియర్ బై మనం నైట్ కల్లా వెళ్ళిపోవాలని. కానీ midnight 2 o'clock అక్కడ రీచ్ అయ్యాం. సో నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ చూద్దాం యమునోత్రి బ్లాగ్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.